శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, సంధ్యా థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ గారు వర్చువల్గా కోర్టుకే హాజరవడం జరిగింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కోర్టు ఈ వర్చువల్గా హాజరు కావడానికి మొదట అంగీకరించలేదు. వాళ్ళు పిటిషన్ వేశారు, ఆయన షూటింగ్లో ఉన్నానని చెప్పాడు. ఇవన్నీ కాదు, ఫిజికల్గా హాజరై తీరాలి అన్నారు. ఫైనల్గా ఏదో కోర్టును కన్విన్స్ చేయగలిగారు. డిఫెన్స్ లాయర్లు కోర్టును కన్విన్స్ చేసి దీనికి అంగీకరింపజేశారు. కానీ ఇలాగే నడుస్తుంది అనుకోవడం కష్టం. అంటే దీనికి వాళ్ళు ప్రధానంగా శాంతి భద్రతలు ఇవన్నీ కూడా చెప్పుంటారు. అంటే ఆయన కోర్టుకు రావడం ద్వారా ఇక్కడికి క్రౌడ్ పుల్ అయిపోయి గతంలో సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందో అదే ఇక్కడ రిపీట్ కావచ్చు, ఇలాంటివేవో చెప్పుంటారు. దాంతో నిజానికి మొదట వీళ్ళు మమ్మల్ని అంటే ఫిజికల్ అపీరెన్స్ నుంచి వదిలిపెట్టండి అని అడగడానికి కారణం అదే. కానీ ఆ రోజున కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఫిజికల్గా రావాల్సిందే అని పట్టుబట్టిన కోర్టు మళ్ళీ ఎలా కన్విన్స్ అయ్యారు అనేది చూడాలి. ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. అయితే ఫిజికల్గా హాజరు అయినటువంటి పెద్ద హీరోలు ఉన్నారు కోర్టులకి. అంటే నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఇంట్లో బెల్లంకొండ సురేష్ వీళ్ళ మీద కాల్పులు జరిగినటువంటి కేసులో ఆయన ఫిజికల్గానే సతీ సమేతంగా హాజరయ్యాడు. ఎందుకంటే ఆ రోజు అక్కడ సాక్ష్యాధారాలు తారుమారు చేయటంలో ఆవిడ పాత్ర ఉంది అని చెప్పి ఆవిడని కూడా కేసులో పెట్టారు. అంటే కడిగించారు అదంతా. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని కడిగించటం అంటే ఆవిడ వైపు నుంచి ఆవిడ ఒక జస్టిఫికేషన్ డైలాగ్ చెప్పారు. కానీ కోర్టు కన్విన్స్ కాల. ఫిజికల్గానే హాజరు కావాలి అన్నారు. నాంపల్లి కోర్టుకి ఫిజికల్గా హాజరయ్యారు భార్యాభర్తలు ఇద్దరు. తర్వాత కేసు కొట్టేశారు. అది అంటే విట్నెస్ హాస్టైల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కేసు కొట్టేస్తారు, బయటకు వచ్చేసారు. బెయిల్ మీద ఉన్నారు. నిజానికి అల్లు అర్జున్ లాగానే వాళ్ళు కనీసం జైలు లోపలికి కూడా వెళ్ళే అవకాశం కూడా లేకుండా వాళ్ళకి అన్నీ బయటే జరిగినాయి. కానీ కోర్టుకు మాత్రం వెళ్ళారు. కోర్టు ముందు ఎవరైనా సరే సీరియస్ క్రైమ్ అనేది ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే కోర్టు మెట్లెక్కక తప్పదు. ఇది కొద్ది మేరకు ఈ వర్చువల్ అనేది ఒక 2-3 వాయిదాలకే అలా తీసుకుంటారు. కానీ ఏదో ఒక టైంలో ఫిజికల్ అపీరెన్స్ అనేది కోరుకుంటారు వాళ్ళు. కోరుకున్న తర్వాత కావాలంటే అదేదో సెలవు రోజు మరొక రోజు జనానికి తెలియని టైంలో అతన్ని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయండి, తీసుకొచ్చి ఇక్కడ మా ముందు ప్రజెంట్ చేయండి అని అడుగుతారు. అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ అసలు కోర్టు ఎక్కను, కోర్టుకి నాకు కుదరదు, నేను కోర్టుకి అతీతుడిని అన్నట్టు వ్యవహరిస్తే తీసుకెళ్ళి లోపలేస్తారు మళ్ళీ. అందుకని ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించేటువంటి దేశ పౌరుణ్ణి అని చెప్పుకుంటున్న వారు ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళటానికి మొహమాట పడక్కర్లేదు, అధైర్యపడక్కర్లేదు. ఎలాగూ కంటెస్ట్ చేస్తారు వీళ్ళ తరఫున బలమైన డిఫెన్స్ నెట్వర్కే ఉంది అక్కడ. కాబట్టి ఎంతమంది డిఫెన్స్ లాయర్లు ఉండగా మీకేం భయం, సరదాగా వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చేయక కోర్టుకి. కాకపోతే రెగ్యులర్గా కోర్టుకు వెళ్ళటం అనేది ఒక ప్రాబ్లం కావచ్చు. కానీ వాయిదా అలాగే వేస్తారు, 15 రోజులకు ఒకసారి వేస్తారు. 14 రోజులు టైం. ఈ 14 రోజుల్లో ఎప్పుడైనా ట్రయల్ కమెన్స్ కావచ్చు, ట్రయల్ అవ్వచ్చు. ట్రయల్ అయిపోయిన తర్వాత సాక్ష్యాధారాలు లేకపోతే బయటకు వచ్చేస్తాడు ఆయన. అందుకని కోర్టును అవాయిడ్ చేయటం అనేది కుదిరే వ్యవహారం కాదు. కోర్టును అవాయిడ్ చేయటం కుదరదు. రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఫిజికల్గా అపీర్ అయితేనే, లేకపోతే కుదరదు, నేను ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సి ఉంటుంది అని కనుక కోర్టు అంటే అతనికే ఇబ్బంది. సో నేను సూపర్ హీరోని లేకపోతే సూపర్ స్టార్ని, నాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నేను ఇక్కడికి వస్తున్నాను అని తెలిస్తే వాళ్ళందరూ రష్ అయిపోతారు, కోర్టుని నలిపేస్తారు, చంపేస్తారు, పిసికేస్తారు. ఇవన్నీ కోర్టు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆల్రెడీ 2 రోజుల నుంచి ఆయన వందిమాగధ దళం చెప్తూనే ఉంది. ఇతనికి ఏమీ కాదు, ఇతను బయటకు అసలు కోర్టు అతను జోలికి కూడా వెళ్ళదు, చెయ్యలేదు. ఇద్దరు ఎవరో సంథింగ్ అంటే ఇది అరెస్ట్ చేసేంత పరిస్థితి కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అరెస్ట్ చేసేంత కండిషన్ ఉంది దీనిలో, కేసులో. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది అక్కడ. ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లవాడు ఈ రోజుకి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అందుకని ఎవరు ఏమిటి అన్న దగ్గర ఆయన ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళి లోపల పెట్టారు ఆ రోజున. మొదట మీరు యాక్సెప్ట్ చేయకుండా బయటకు వచ్చేసారు.
ఇంటికి వెళ్ళిపోయి ఒక వీడియో చేసి పెట్టాడు ఆయన మర్నాడు పొద్దున. కానీ సంఘటన జరిగిన ప్రదేశానికో లేకపోతే విక్టిమ్స్ దగ్గరకో వెళ్ళే ప్రయత్నం ఆ రోజు చేయలే. అప్పుడు కూడా ఇదే చెప్పారు, ఈ సిద్ధాంతమే. అంటే మేము అక్కడికి వస్తే జనాలు వచ్చేస్తారు, అలా ఎందుకు చెప్పుకుని రావాలి మీరు? రహస్యంగా వేరే గెటప్లో వెళ్ళి అక్కడ పర్సూ చేసి పని చేసి రండి. ఎవడు కాదన్నాడు మిమ్మల్ని? ముసుగేసుకుని వెళ్ళండి, ఎవరు గుర్తుపడతాడు మిమ్మల్ని? ఎవరు గుర్తుపట్టాడు కదా. ఒక ఆడ్ సైజు ప్యాంటు షర్టు వాడుతూ ఒక ముఖానికి ఏదో కట్టేసుకుని వెళ్ళిపోతే ఎవడు పట్టించుకోడు. ఆ పని కూడా ఆయన చేయలే, అప్పుడు చేయలేదు. ఇప్పుడు కోర్టుకు కూడా అలా వెళ్ళొచ్చు ఆయన. అంటే అక్కడ ప్రకటించకుండా కూడా వెళ్ళొచ్చు కోర్టుకి. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ కోర్టుతో చెలగాటలు మాటం అనేది కుదరదు. ఆ రోజున ఆయన ఫిజికల్గా గనక వెళ్ళి అక్కడ కూర్చుని సినిమా మానేసి అక్కడికి వెళ్ళి కూర్చుని కేసుని పర్సూ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాకపోవచ్చు. కానీ ఏదైనా ఫిజికల్గా హాజరవ్వాలని కోర్టు సీరియస్గా భావిస్తే మాత్రం అల్లు అర్జున్ అయినా అమితాబ్ బచ్చన్ అయినా ఎవరైనా కోర్టుకి, ఆయనకు కూడా ఉంది అనుభవం, కోర్టు మెట్లు ఎక్కిన అనుభవం. ఏదో కేసులో కోర్టుకి వెళ్ళాడు ఆయన కూడా. కాబట్టి కోర్టులకి వెళ్ళను లేకపోతే ఇంకో చోటకి వెళ్ళను అంటే కుదరదు. వెళ్ళి తీరాల్సిన పరిస్థితులు ఒకటి వస్తాయి, వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి తీరాలి. సో వీళ్ళెవరు అతీతులు కాదు, చట్టానికి అతీతులుగా కనిపిస్తారు. కానీ కనిపించాలనే కోరిక ఉంటుంది వీళ్ళకి. ఆ కోరిక సబబు కాదు, ఆ కోరిక దించాలి. దించి మీరు సామాన్యులే, మీకు కూడా కోర్టు ముందు జడ్జి గారి ముందు వినయంగా ఉండక తప్పదు. మీరు ఓవర్ యాక్షన్ చేసినా మిమ్మల్ని బయటికి గెంటే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి కోర్టులతో గేమ్స్ ఆడటం కుదరదు. ఇదేదో వర్చువల్గా ఒకసారి అలౌ చేశారు కాబట్టి మళ్ళీ అలౌ చేస్తారు అనుకుంటే కష్టం. రావడానికి ప్రిపేర్ అయి ఉండటం మంచిది.